బర్డ్ ఫ్లూ లేదు, ఏమీ లేదు, నేను మాత్రం చికెన్ మంచిగా తింటాను అంటారా? అయితే ఈ వార్త మీకోసమే. చికెన్ లొట్టలేసుకుంటూ తినే మాంస ప్రియులు గుండె కాస్త గట్టిగా చేసుకొని మాటలు వినండి. మళ్ళీ బర్డ్ ఫ్లూ పంజా విసిరిందట. అవును, మీరు విన్నది నిజమే. ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే ఏకంగా వేలల్లో కోళ్లు చనిపోతున్నాయట. వాటికి సంబంధించిన కోడి గుడ్లను కూడా గుంతలు తవ్వి పాతి పెట్టిస్తున్నారని తెలుస్తుంది. నమ్మడం లేదా? అయితే ఇది చూడండి. బర్డ్స్ అన్నీ మట్టి కప్పేసి అన్నీ కనిపిస్తుంది, లేకపోతే చాలా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఇన్ని వేల కోళ్లను ఒకేసారి పాతి పెట్టాల్సిన అవసరం ఆ యజమానికి ఏమొచ్చింది? పైగా అసలే మంచి పెళ్లిళ్ళ సీజన్, అమ్ముకుంటాడే తప్ప పడేసుకోడు కదా. ఇక అసలు విషయం ఏంటంటే, మళ్ళీ బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది. మొన్నటి వరకు కాస్త గ్యాప్ ఇచ్చిన బర్డ్ ఫ్లూ నేనున్నాను అంటూ తిరిగి వచ్చేసింది. హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఓ పౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్ లో 4 రోజుల క్రితం వేల సంఖ్యలో కోళ్లు చచ్చిపోయాయి. దీంతో కోళ్ల శాంపుల్ సేకరించిన అధికారులు ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని తేలింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటికి రావడంతో మళ్ళీ అందరిలో భయం పట్టుకుంది. ఈ వార్తతో పౌల్ట్రీ యజమానులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారట. అబ్దుల్లాపూర్ మెట్ బర్డ్ ఫ్లూ ఘటనతో రంగారెడ్డి జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఫామ్ వద్ద సిబ్బందితో కలిసి కోళ్లను చంపి మట్టిలో పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. సదరు పౌల్ట్రీ సామర్థ్యం 36,000 కోళ్లు కాగా వేలాది సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. అలాగే ఈ ఫామ్ కు దగ్గరలో ఉన్న మిగతా చోట్ల కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడ బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉంటే కోళ్లను ఏం చేయాలి అనే దానిపైన ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో ఒక పాప చనిపోవడంతో ఇక్కడ కూడా పౌల్ట్రీ ఫామ్ లోని దగ్గరలో ఉన్న గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టి ఎవరైనా బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఉన్నారా అని తెలుసుకుంటున్నారు. ఇక మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కారణంగా ఓ చిన్నారి మృతి చెందిన సంగతి మీకు తెలుసు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 2 ఏళ్ల బాలిక బర్డ్ ఫ్లూ వైరస్ బారిన పడటంతో మార్చి 16న మృతి చెందింది. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ కూడా అధికారికంగా ధృవీకరించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూతో మృతి చెందిన తొలి కేసుగా ఇది నమోదైంది. ముఖ్యంగా పచ్చి కోడి మాంసం తినడం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్లే బాలిక వైరస్ కి బలైందని డాక్టర్లు చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇది తీవ్ర స్థాయిలో పంజా విసరకుండా ఉండటానికి అధికారులను రంగంలోకి దింపింది. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వైద్యుల బృందం ఒకటి ఏపీలో పర్యటిస్తోంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషిస్తోంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. పచ్చి మాంసం తినడం, రోగాల బారిన పడి చనిపోయిన పక్షులను తాకడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పెంపుడు జంతువులకు కూడా ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా వైద్యులను సంప్రదించాలని చెప్తున్నారు. లేదంటే బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా పిల్లలు పెంపుడు జంతువులతో ఆడుకునే సమయంలో జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇక బర్డ్ ఫ్లూ సోకిన వారికి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయని అంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం బర్డ్ ఫ్లూని మన దగ్గరకు రానివ్వకుండా తరిమి కొట్టొచ్చని కూడా చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా కోడి మాంసాన్ని సరిగ్గా ఉడికించుకోవాలి. కోళ్ల ఫామ్లకు దూరంగా ఉండాలి. రోగపడి చనిపోయిన పక్షులను తాకొద్దు. ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇవి పాటిస్తే చాలు. అలాగే గుడ్లను కూడా బాగా ఉడికించి తింటేనే బాగుంటుందని అంటున్నారు డాక్టర్లు. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మళ్ళీ చికెన్ వైపు చూస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా తింటున్నారు. ఇంతలోనే పాప మరణంతో పాటు హైదరాబాద్లో వరుస కోళ్ల మరణాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించాయి. పౌల్ట్రీ పరిశ్రమపై బర్డ్ ఫ్లూ ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ సరైన నియంత్రణ చర్యలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేలా
ప్రణాళికలు చేయొచ్చని చెప్తున్నారు.